హాయ్ ఎవ్రీవన్. ఫైనలీ మార్నింగ్ నుండి అనుకుంటే ఇప్పుడు రెడీ అయిపోయినాం గైస్. ఈ రోజు ఎంత వీలైతే దర్శన్ ఆల్రెడీ రెడీ అయ్యి 40 minutes అయింది. నేను పూజ అంతా చేసే లోపల కొంచెం లేట్ అయిందనమాట. దట్టు ఈ రోజు ఇంకా ఫుల్ ఎనర్జీతో 3 washrooms క్లీన్ చేసినా అండి. ఎంత ఎనర్జీ ఉంటే మాత్రం అన్ని ఒకటేసారి పనులు పెట్టుకుంటే ఇట్లనే ఉంటుంది. నువ్వు అత్త అమ్మ ముగ్గురు ఎట్లంటే ఒకే రోజులోనే అన్ని అయిపోవాలా. ఒకటే రోజులో అన్ని అయిపోవాలని కాదు, నాకు ఇన్ని రోజులు అస్సలు ఎనర్జీ లేదు, అసలు ఏం చేయడానికి ఇంట్రెస్ట్ కూడా లేదు. సో వన్స్ నాది 3rd month అంతా పాస్ అయిపోయిన తర్వాత కొంచెం ఎనర్జీ రావడం స్టార్ట్ అయింది. పుట్టుకొని వచ్చేసింది. ఐ వాంట్ యూజ్ ఇట్. యూజ్ చేసుకున్నాను. యూజ్ చేసుకున్న తర్వాత నా బ్యాటరీ డౌన్ అయిపోయింది గైస్. ఇంకొకటి ఏమంటే ఇంకా నెక్స్ట్ పోతూ 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 ఎక్సర్సైజ్ అట్లే నీకు ఎక్సర్సైజ్ అయిపోతుంది. అవును, అయితే నీకు కూడా. అండ్ ఇంకొకటి ఏమంటే డాక్టర్ కూడా చెప్పినారనమాట, ఇంకొక 10-15 days లో యువర్ హెల్త్ విల్ డెఫినెట్లీ గెట్ బెటర్, ఇంప్రూవ్ అవుతుంది, కడుపులో తిప్పడం అదంతా ఉండదు, ఎనర్జీ కూడా బాగా వస్తుంది అని చెప్పారనమాట. అదే అన్నారు, పీక్ లో ఉంటుందంట ఎనర్జీ. సో ఆ ఎనర్జీ నేను ఫుల్ గా యూజ్ చేసుకుంటాను గైస్, వేస్ట్ చేసుకోను. అట్లా వాష్రూమ్స్ అన్ని మార్నింగ్ క్లీన్ చేసి పూజకి స్నానం చేసేసి పూజ చేస్తా ఉంటే అసలు అవ్వడం లేదనమాట. ఎనర్జీ అంతా అప్పటికే కంప్లీట్ అయిపోయింది. సో అట్లా ఇట్లా చేసి పూజ అయితే కంప్లీట్ చేశాను. ఎస్, అదంతా అయిపోయింది గైస్. ఇప్పుడు మెయిన్ మ్యాటర్ ఏమంటే మేము యాక్చువల్లీ ఇట్లా అనౌన్స్మెంట్ ది రీల్ ఒకటి షూట్ చేద్దాం అనుకున్నాం అనమాట. వీడియోగ్రాఫర్ అంతా మాట్లాడాము. ఫస్ట్ అనుకునేది వచ్చేసి June 4th షూట్ పెట్టుకున్నాము అండ్ నా బర్త్డే రోజు రిలీజ్ చేయాలి అనుకున్నాం అనమాట. కానీ మేము మొన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అడిగామన్నమాట, సిన్స్ ఐ పాస్డ్ మై 3rd month, డాక్టర్ని అడిగాం జస్ట్ క్యాజువల్ గా మేము అనౌన్స్ చేయొచ్చా అని చెప్పేసి. డాక్టర్ అయితే మీకు అన్నిటికీ గ్రీన్ సిగ్నల్ అన్నారు. దర్శన్ ట్రావెల్ అని అడిగితే ట్రావెల్ కూడా ఓకే వెళ్ళొచ్చు అన్న. ట్రావెల్ అంటే మరీ ఎక్కువ దూరం కాదు, ఇక్కడ నుండి మమ్మీ వాళ్ళ ఇంటికి అవ్వచ్చు, తర్వాత ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఇక్కడిక్కడ జస్ట్ అంటే ఆ ట్రావెల్ కూడా అన్నిటికీ గ్రీన్ సిగ్నల్. అంతా టచ్ వుడ్ బాగుంది అన్నారనమాట. ప్రే ఫర్ మీ గైస్, జస్ట్ నా హెల్త్ ఒకటే బెటర్ అవుతా ఉంటే. మీరొద్దు, హెల్ప్ చేయి చాలు, వద్దు హెల్ప్ చేయి చాలు, చెప్పండి గైస్ హెల్ప్ చేయమని, అదే చాలు నాకు. ఓకేనా? అప్పుడప్పుడు చేస్తాడు, ఇప్పుడు ఈ మధ్య ఇంకా చేయాల్సిందే. ఇప్పుడు ఇద్దరమే ఉన్నాం, డాలీ కూడా లేదు కాబట్టి తప్పదు, చేసుకోవాల్సిందే. సో ప్రస్తుతానికి పట్టుకో, హెల్ప్ చేయి, పట్టుకుండేది హెల్ప్ చేయి. సో ఇప్పుడు మ్యాటర్ ఏమంటే June 4th నుండి ప్రీపోన్ చేసుకుని షూట్ రేపటి పెట్టుకున్నాం గైస్, లిటరలీ రేపు. అండ్ మన దగ్గర ఈ అనౌన్స్మెంట్ కి కావాల్సిన కొన్ని నేను ఒక థీమ్ అనుకున్నాను అనమాట. ప్రాప్స్ కావాలన్నా కదా, ప్రాప్స్ కావాలా, కొన్ని సెటప్ చేసుకునేదంతా కావాలా. ఎందుకంటే ఇండోర్ షూట్ కాదు, అవుట్డోర్ షూటే. లొకేషన్ అంతా నాకు ప్రాపర్ గా తెలీదు, దర్శన్ కి అయితే బాగా తెలుసు. చూడాలి ఇంకా నేను అనుకోండే థీమ్ లో కరెక్ట్ గా వస్తుందా రాదా అని చెప్పేసి. ఓవరాల్ గా కొంచెం అటు ఇటు అయినా కూడా నేను అనుకోండేది ఏమంటే నా మైండ్ ని ఫస్ట్ నేను రిలాక్స్డ్ గా పెట్టుకోవాలా. నేను అనుకున్న టైం కి ఏదన్నా జరగకపోయినా మార్నింగ్ ఓకే ఫైన్, 10 సార్లు చేయట్లా. బేసిక్ థింగ్ ఏంటంటే రేపు షూట్ ఉంది గైస్. రేపు షూట్ ప్రిపరేషన్స్ అన్ని ఈ రోజు చేసుకోవాలి. సో ఇప్పుడు మనము ఇక్కడ నుండి ఫోరం కి బయలుదేరుతాం, బికాస్ బేబీ బట్టలు కొన్ని హ్యాంగ్ చేయడానికి, నేను అనుకోండి థీమ్ లో రావడానికి కొన్ని ఐటమ్స్ అన్ని కావాలన్నమాట. ఐటమ్స్ అన్ని తీసుకోవడానికి ఫోరం లో దొరుకుతాయి అనిపిస్తుంది. దొరకపోతే ఇంకా అక్కడ నుండి వేరే దగ్గరికి వెళ్ళాలి. ఈ రోజంతా మొత్తం అదే. ఈ రోజు అంతా వర్క్. సాయంత్రము నాది కొంచెము ఏంది నాదేం లేదు గైస్, నేను జస్ట్ ఐబ్రోస్ తీర్చుకుంటే చాలు. నాదేం లేదు, నాది గడ్డం ఇక్కడ షేప్ చేపిస్తాను. నేను ఫుల్ స్లీక్ బన్ వేసేసుకున్నాను గైస్ ఈరోజు, స్లీక్ పోనీటైల్. ఎందుకంటే నాకు జుట్టు అడ్డం వచ్చిన చిరాకు వస్తుంది. స్లీక్ స్లీక్ అంటే కాదు, స్నాచ్. ఎందుకంటే జెల్ పెట్టేసిన ఊరికే ఇట్లా వస్తా అంటే నాకు షాపింగ్ లో చిరాకు వస్తుంది, అందుకే ఫుల్ ప్రెప్. బన్ అంటే ఇట్లా కొప్పు కట్టేది, కొప్పు కట్ల పోనీ వేసిన అంతే. లెట్స్ గో. మన దగ్గర చాలా లిమిటెడ్ టైం ఉన్న అమ్మాయిలు షాపింగ్కి వెళ్ళామంటే డైరెక్ట్గా వెళ్ళిన పని కాకుండా మిగతావి కూడా అన్నీ చూసుకునే వస్తాం కదా. సో మాకైతే ఒక మంచి త్రో దొరికింది. కలర్ డిసైడ్ చేస్తున్నాం ఏ కలర్ తీసుకోవాలని చెప్పేసి. నేను అన్ని సాఫ్ట్ కలర్స్కే వెళ్తున్నాను కాబట్టి ఏదైనా కొంచెం లైట్ కలర్లోనే తీసుకుందాం అని చెప్పేసి తీసుకొని సైలెంట్గా వచ్చాము. దాంతోపాటు కంఫర్టర్స్ కొన్ని తీసుకున్నాను, బెడ్ స్ప్రెడ్స్ కొన్ని తీసుకున్నాను. అండ్ ఈ మధ్య నేను రెగ్యులర్ బెడ్ స్ప్రెడ్స్ ఏవి యూజ్ చేయట్లేదు, ఓన్లీ ఫిట్టెడ్ బెడ్షీట్స్ అయితే చాలా ఫాస్ట్గా పని అయిపోతుందని చెప్పేసి ఓన్లీ ఫిట్టెడ్ బెడ్షీట్స్ మాత్రమే తీసుకుంటాను.
తీసుకుంటున్నాను. నేను ఎప్పుడైనా హౌస్ క్లీనింగ్ చేసేటప్పుడు అంతా అడుగుతుంటారు ఎక్కడ తీసుకున్నారని చెప్పేసి. ఆన్లైన్లో నేను ఫిట్టెడ్ బెడ్షీట్స్ తీసుకున్నాను అనుకోండి, కొంచెం సైజెస్ ఇష్యూ వస్తూ ఉంటే తీసుకోవడం లేదనమాట. నేను ఎక్కడ పడితే అక్కడ తీసుకుంటూ ఉంటాను ఓన్లీ ఫిట్టెడ్ బెడ్షీట్స్. ప్రస్తుతానికి హోమ్ సెంటర్లో కొంచెం మంచిగా అనిపించాయి కాబట్టి అక్కడ పర్చేస్ చేసినా అనమాట. అండ్ కొంచెం డబల్ కింగ్ సైజు అలాంటివి కావాలంటే మనం డైరెక్ట్గా చూసి తీసుకునేది బెటర్ కదా అని చెప్పేసి ఇక్కడ తీసుకుంటా. కంఫర్టర్స్ అయితే మోస్ట్లీ అమెజాన్లో పర్చేస్ చేస్తూ ఉంటాను. అండ్ ఎక్కడ తక్కువకి దొరికితే అక్కడ, ఎందుకంటే హోమ్ సెంటర్లో కంఫర్టర్స్ చాలా కాస్ట్లీ ఉంటాయి, అంటే 7,000 6,000 అట్లా ఉంటాయి అనమాట. దాంతో నాకు ఒక సెట్టే వచ్చేస్తుంది కదా కంప్లీట్గా అని చెప్పేసి ఇక్కడైతే పర్చేస్ చేయను కంఫర్టర్స్. హోమ్ సెంటర్లో మాకు కావాల్సింది అయితే దొరికింది. అండ్ దాంతోపాటు ఒకటి బాస్కెట్ లాంటిది కావాల్సింది. కాకపోతే మేము ఇంతకు ముందు రోజే వెస్ట్ సైడ్కి వెళ్ళామన్నమాట, కొంచెం ఈ వైట్ కలర్ అవుట్ఫిట్స్ చూద్దాము అని చెప్పేసి. సో వెస్ట్ సైడ్లో నాకు అది దొరికింది, ఎందుకంటే వెస్ట్ సైడ్లో ఇప్పుడు ఇదేంటి హోమ్ డెకోర్ ఐటమ్స్ అన్నీ కొంచెం చాలా కొత్త కొత్త కలెక్షన్ వస్తూ ఉన్నాయి కదా అని చెప్పేసి నేను అక్కడే తీసేసుకున్నాను అనమాట. ప్రైస్ కూడా ఐ థింక్ 899 సంథింగ్ ఉంది. సో షూట్కే కదా మళ్ళీ మళ్ళీ వాడమని చెప్పేసి ఏదైతే తక్కువ ప్రైస్ ఉంటుందో అక్కడికి వెళ్ళి తీసుకుంటున్నాము. సో మొత్తానికి ఒక క్లీన్ వైట్ కలర్ టెడ్డీ బేర్ కోసం వెతుకుతా ఉంటే క్లీన్ వైట్ ఎక్కడా లేదనమాట. ఏదర్ దాని మీద పింక్ మిక్స్ అయి ఉంటుంది, లేదంటే బ్రౌన్ మిక్స్ అయి ఉంటుంది, లేదంటే బ్లూ మిక్స్ అయి ఉంటుంది. సో పింక్ అండ్ బ్లూ కాంబినేషన్లో రెండు ఉంటే రెండు తీసుకోవచ్చు, కానీ ఏదైనా ఒకటి ఉంటే సో పింక్ అయితే మళ్ళీ అమ్మాయి, బ్లూ అయితే అబ్బాయి, అట్లా కాకుండా షూట్లో మొత్తం అంతా అంటే ఎవరైనా పర్లేదు అనే కాన్సెప్ట్లో రెండు ఈక్వల్గా పెట్టాలి అనేది మాదనమాట థాట్. సో అందుకే రెండు మిక్స్ అయి ఉండేలాంటిది ఏదైనా తీసుకుందాం, లేదంటే ఆ రెండు కాకుండా వేరే కలర్ ఏదైనా తీసుకుందాము అనుకున్నాము. అండ్ ఈవెన్ మా డ్రెస్ కోడ్ కూడా అంతే. సో ఫస్ట్ వచ్చేసి వైట్ అనమాట. సెకండ్ అవుట్ఫిట్ యాక్చువల్లీ మాకు ఇంకా థాట్లో లేదు, అప్పటికప్పుడు డిసైడ్ అవ్వాలనుకున్నాము, ఇంకా టైం ఉంది కదా సరే లెట్స్ సీ అన్నట్టు అనుకున్నాము. సో మొత్తానికి మాకు కావాల్సిండేటివన్నీ దొరికేసాయి అనమాట. ఇంకా చిన్న చిన్నవన్నీ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లవర్స్ అవ్వచ్చు, కొంచెం డెకరేషన్ ఐటమ్స్, అండ్ ఇంకా ఇదేంటి పొకే అవ్వచ్చు, అవన్నీ నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేశాను. సో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టింటే మరీ అంత బాగా ఏం రాలేదు, నేను మీకు చూపిస్తాను ఎలా వచ్చిందని చెప్పేసి. సో కొంచెం తిరిగిన తర్వాత చాలా టయర్డ్గా అనిపిస్తా, అంటే ఫస్ట్ లంచ్ కూడా అక్కడే చేసేసినాం అనమాట. సో ఐ హ్యాడ్ సమ్ పిజ్జా అండ్ దాంతోపాటు కోక్. అయినో ఇది చాలా హెల్దీ కాదు అని చెప్పేసి, బట్ బయటకు వచ్చినప్పుడు ఆ క్రేవింగ్స్ అనేటివి డెఫినెట్లీ ఉంటాయి కదా, ఎప్పుడో ఒకసారి తింటే ఏం కదా, ఎలాగో నేను రోజు హోమ్ కుక్డ్ ఫుడ్డే తింటున్నాను. మనం అనుకున్న వర్క్స్ అన్ని ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. నేను ఐబ్రోస్ కూడా తీపిచ్చేసుకున్నాను గైస్. మస్కారా అంతా మొత్తం కింద అయిపోయింది. ఐబ్రోస్ అనుకొని వచ్చినప్పుడు అస్సలు మస్కారా గానీ ఏం వేసుకురాకూడదు, మొత్తం దయ్యంలాగా కనిపిస్తాను. హాయ్ దర్శను. దర్శన్ టైర్డ్ అయిపోయింటాడు ఈ పాటికి, మార్నింగ్ నుండి తిరుగుతానే ఉన్నాం అనమాట. సో తనకి ఇంకా వర్క్ ఉంది, నాదైతే కంప్లీట్ అయిపోయింది మొత్తం. సో దర్శన్ ఇంకా కేక్, కప్ కేక్స్ అండ్ ఒకటి స్కాన్ ది జిరాక్స్ కాపీస్ పెడదాం అనుకుంటున్నాం. మళ్ళీ ఒరిజినల్ ఏమైనా వర్షం పడి తడిస్తే అంత కష్టం కదా అని చెప్పేసి. సో జిరాక్స్ కొంచెం ఇక్కడే ఉంది కదా జిరాక్స్ ది, మనం తీసుకురాలేదు. కొంచెం మంచిగా మెటీరియల్ తో చేపిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అనుకుంటున్నాం అనమాట. మేమైతే షూట్ కి అంతా రెడీగా పెట్టేసుకున్నాము. వర్షం కంటిన్యూస్ గా పడుతూనే ఉంది. సో రేపు వెదర్ ఎట్లుంటుందో ఏమో అన్ప్రెడిక్టబుల్ అనిపిస్తా ఉంది గైస్. అసలు మేము ఏమనుకున్నామంటే మార్నింగ్ అయితే వర్షం పడదు కదా అని ఒక దాంతో మార్నింగ్ పెట్టుకున్నాం అనమాట షూట్. టచ్ వుడ్ మార్నింగ్ మేము షూట్ కంప్లీట్ చేసే వరకు వర్షం పడకూడదు అసలు. మా వాళ్ళు అట్లనే వెళ్ళిపోయినారు అనమాట. అక్కడ బేస్మెంట్ లో ఏదో పని జరుగుతోంది. సో దానికోసం అక్కడ కోర్మంగ్లా ఇంటి బేస్మెంట్ లో, సో అందుకే అక్కడికి పోయి నైట్ ఒకేసారి ప్యాక్ చేసుకొని వస్తామన్నారు అనమాట. సో యా ఇంకా నేను కూడా కొంచెం సెటప్ అంతా కొంచెం సర్దుకోవాలి. ఒకేసారి రేపు పిక్నిక్ కి ప్యాక్ చేసినట్టు డిక్కీలో ప్యాక్ చేసేస్తే సరిపోతుంది. సో లెట్స్ గో హోమ్. ఎస్ నేనైతే రెస్ట్ తీసుకుంటాను, 4:15 అయింది టైమ్. సో కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటాను. దర్శన్ ఆ లోపల ఇంకా బియర్ ట్రిమ్మింగ్ అన్ని చేయించుకోవాలంటున్నాడు గైస్. తను మళ్ళీ ఇప్పుడు రావాలి పాపం, నన్ను డ్రాప్ చేసి. తన బియర్ ట్రిమ్మింగ్ అంతా కొంచెం టైం పడుతుందంటే సరే నాది ఐబ్రోస్ అయిపోతానే నన్ను డ్రాప్ చేసి నువ్వు రా అని చెప్పింటే మళ్ళీ ఇప్పుడు డబుల్ వర్క్. బట్ ఏం చేస్తాం, ఏం చేయలేం. వెన్ యువర్ వైఫ్ ఈస్ ప్రెగ్నెంట్ యూ హ్యావ్ టు కోఆపరేట్. ఓకే
లెట్స్ గో. టుమారో షూట్ కోసం అంతా రెడీ అయిపోయింది. అత్తయ్య నీట్గా అంతా ప్యాక్ చేసి పెట్టేస్తున్నారనమాట. అండ్ ఓన్లీ కప్ కేక్స్, కేక్ అది ఇంకా డెలివరీ అవ్వలేదు, నైట్ ఇస్తామని చెప్పినారు. అండ్ మార్నింగ్ ఐ హ్యావ్ టు వేకప్ అట్ 3:30, 4 o'clock అట్లా. కానీ వెదర్ చూస్తూ ఉంటే త్వరగా సన్ రైజ్ అయితే అయ్యేలాగా లేదనమాట. మేము సన్ రైజ్కి షూట్ ప్లాన్ చేసుకున్నాము బికాజ్ ఈవినింగ్స్ రోజు వర్షం పడుతూ ఉందని చెప్పేసి. సో మేము అందుకే ఒక 1 hour అట్లా పోస్ట్పోన్ చేసుకుంటే బెటర్ ఆ షూట్ అనిపిస్తుంది. 6 o'clockది కాస్త 7 o'clockకి, అప్పుడైనా కొంచెం సన్ రైజ్ అవుతుందేమో అని చెప్పేసి. ఐ స్టిల్ నీడ్ టు ఫిగర్ అవుట్ మై జ్యువెలరీ అండ్ కొంచెం యాక్సెసరీస్ అవన్నీ ఆర్డర్ చేసుకున్నాను నేను కరెక్ట్గా వైట్ థీమ్లోకి సెట్ అయ్యేలాగే. సో అవి కరెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయా లేదా అది కూడా చూసుకోవాలి. అండ్ దాంతోపాటు ఐ హ్యావ్ ఆర్డర్డ్ దీస్ అవుట్ఫిట్స్ ఆల్సో. అంటే ఇప్పుడు నాకు జీన్స్ అవంతా కరెక్ట్గా సరిపోవట్లేదు అనమాట. లెగ్గిన్స్ అయితే బాగా ఫ్రీగానే అనిపిస్తున్నాయి, కానీ లెగ్గిన్స్ కూడా మరీ ఎక్కువ వేయట్లేదు అనమాట బికాజ్ వేసుకోకూడదు కాబట్టి ఎక్కువ టైట్ ఉన్న క్లోత్స్. అందుకే లూజ్గా ఉండేటివి కొన్ని డ్రెస్సెస్ అండ్ ఒకే ఒక నైట్ డ్రెస్ ఆర్డర్ చేసి. ఐ లవ్ వేరింగ్ నైట్ డ్రెస్సెస్, పజామా సెట్స్, కానీ ఇప్పుడు ఎక్కువ డ్రెస్సెస్ వేస్తే బెటరు. సో అందుకే కొన్ని ఆర్డర్ చేసుకున్నాను అనమాట. త్వరగా ఐల్ మేక్ ఏ క్విక్ హాల్. దీంట్లో దర్శన్వే 3 ఉన్నాయి గైస్, నా ఉండేది 3. సో లెట్స్ డూ ఇట్. ఇది వచ్చేసి ఫస్ట్ టీ షర్ట్. ఇది నేను దర్శన్ కోసం ఆర్డర్ చేసినాను. సో మొన్న పెట్టుకున్నప్పుడు అన్ని రొటీన్ కలర్స్ పెట్టుకుంటే కొంచెం డిఫరెంట్గా మంచిగా జిమ్కి వేసుకుంటే ఇలాంటివి పెట్టుకో అని చెప్పాను అనమాట. సో ఇది కార్ట్లోకి యాడ్ చేసి ఉంటే నాకు చాలా బాగా నచ్చింది. బేజ్ కలర్ తన దగ్గర చాలా తక్కువ ఉండే కలర్స్ అనమాట. అండ్ వెనకాల కూడా ప్రింట్ అంతా ఇట్ ఈస్ వెరీ వెరీ నైస్. సో జిమ్కి వేసుకెళ్ళేటప్పుడు ఇట్లా మంచిగా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి కొంచెం ఏమంటారు ఫంకీగా ప్లస్ కొత్త బట్టలు వేసుకుంటే జిమ్కి వెళ్ళడానికి కూడా మంచి మోటివేషన్ వస్తుంది గైజ్. నేను ఇలాగా వెళ్ళట్లేదు అనమాట. దర్శన్ రమ్మంటాడు మార్నింగ్ నాతో పాటు రా అంటే, నేను పడుకుండేదే నైట్ అటు ఇటు దొర్లి పడుకుండేసరికే టైం పడుతూ ఉంది. నేను అట్లాంటిది పొద్దున్నే లేచి వాకింగ్కి రాలేను అని చెప్పేసాను అనమాట, నువ్వు వెళ్ళు అని చెప్పి. సో దిస్ ఇస్ ఫర్ హిమ్. నాకు ఇంత లూజ్ ఉంది కానీ దర్శన్కి అయితే ప్రాపర్గా సరిపోతుంది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. ఇది సెకండ్ టీ షర్ట్. ఇది కూడా చాలా బాగుంది, బ్లాక్ కలర్. సో ఇదంతా కొంచెం నియాన్ కలర్లో ఈ టెక్స్ట్ అంతా వచ్చింది కదా, చాలా మంచి ఫంకీగా అనిపిస్తూ ఉంటే ఇది ఒకటి పెట్టుకున్నాను అనమాట. అండ్ ఈ మధ్య టీ షర్ట్స్ అన్ని ఫ్రంట్లో కొంచెం ప్లెయిన్గా అట్లున్నా కూడా బ్యాక్లో కొంచెం గ్రాఫిక్ డిజైన్స్ వచ్చి చాలా ఫంకీగా ఉంటున్నాయి అనమాట. అండ్ దర్శన్కి ఇలాంటివి చాలా ఇష్టం. లుక్ ఎట్ దిస్, ఇలాంటి ప్రింట్స్ బాగా నచ్చుతాయని చెప్పేసి ఇది ఒకటి పెట్టాను. అండ్ అబ్బాయిలకి అమ్మాయిలకని ఏముందిలేండి టీ షర్ట్స్. దీంట్లో ఏదన్నా నాకు బాగా నచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు వేసుకోండి వైట్ టీ షర్ట్ లాగా ఎంత కంఫర్టబుల్గా ఉంది తెలుసా గైస్. అది దర్శన్ అని పెట్టుకున్నాను లాస్ట్ టైం, మీరు చూసుంటారు. సో తనకని పెట్టేసుకొని నేను తీసుకున్నాను అనమాట. వీలైతే దాని లింక్ కూడా ఇస్తాను. టీ షర్ట్స్ అయితే అబ్బాయిలు ఇంకా కంఫర్టబుల్గా ఉంటాయి. అందుకే ఓవర్ సైజ్ టీ షర్ట్స్ అన్నీ అబ్బాయిలు తీసుకునేవి అమ్మాయిలే వేసుకుంటూ ఉంటారనమాట. దిస్ ఈజ్ ఆల్సో వెరీ నైస్. ఇది థర్డ్ అండ్ లాస్ట్ టీ షర్ట్ గైస్ దర్శన్కి, నేవీ బ్లూ కలర్ది. ఇది కూడా చాలా చాలా బాగుంది చూడ్డానికంతా. జిమ్కి చాలా ప్రాపర్గా ఉంటుంది. నైట్ టైమ్స్ కూడా మేము ఒక్కోసారి వాకింగ్కి వెళ్తాం. నాకు బాగా ఓపిక ఉంది, కొంచెం కళ్ళు తిరగట్లేదు, కడుపులో తిప్పట్లేదు అంటే డెఫినెట్లీ వెళ్తాము. లేదంటే అసలు ఫిజికల్ యాక్టివిటీ ఏమైనా చేయడానికి కూడా ఐ డోంట్ హ్యావ్ ఎనర్జీ. అంటే ఇప్పుడు నిల్చొని ఇన్ని డ్రెస్సెస్ మారుస్తూ ఉంటే కూడా ఐఎమ్ ఫీలింగ్ టైర్డ్ అప్పుడే. సో త్వరగా చెప్పేస్తాను. సో ఇది ఇంకొక అవుట్ఫిట్ అనమాట. వెనకాల దీనికి డిజైన్ వచ్చింది. ఆఫ్ కోర్స్ దర్శన్కి వెనకాల డిజైన్ రాకపోతే అస్సలు నచ్చవు కాబట్టి అలాంటివి నేను కూడా చూస్ చేసుకొని ఉంటాను. దిస్ ఈజ్ వెరీ నైస్ గైస్. టీ షర్ట్స్ ఎవరైనా పర్సనల్గా మీరు తీసుకోవాలనుకున్నా, లేదంటే హస్బెండ్స్కి, బ్రదర్స్కి, ఎవరికైనా తెలిసిన ఫ్రెండ్స్కి తీసుకోవాలనుకున్నా కూడా ఐ థింక్ దీస్ 3 ఆర్ వెరీ నైస్. అండ్ ఇప్పుడు గర్లీ స్టఫ్కి వెళ్ళిపోదాం. నా బట్టలు కొన్ని ఉన్నాయి గైస్, డ్రెస్సెస్ తీసుకున్నాను, అవి చూపిస్తాను. దిస్ ఈస్ ద ఫోర్త్ వన్. ఫుల్ అవుట్ఫిట్ కనిపిస్తోంది కదా మీకు. ఇట్ ఈస్ వెరీ వెరీ నైస్ గైస్. చాలా అంటే చాలా బాగుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ నైట్ డ్రెస్సెస్లో ఇంకా ఒక 3-4 మోడల్స్ వస్తాయన్నమాట. సో ఈ మెటీరియల్లో ఆ 4 మోడల్స్ నా దగ్గర ఉన్నాయి గైజ్. అండ్ దాంట్లో ఎప్పుడైతే కొత్తవి రిలీజ్ చేస్తూ ఉంటారో అవన్నీ నేనే పర్చేస్ చేస్తూ ఉంటాను బికాస్ ఆఫ్ ద సాఫ్ట్ మెటీరియల్. ఈసారి పెద్ద సైజే పెట్టుకున్నాను అనమాట. ప్యాంట్ కూడా కొంచెం బంప్ వచ్చినా కూడా పట్టేలాగా పెట్టుకున్నాను. సో చూద్దాం. ప్యాంట్స్కి అయితే మొత్తం హార్ట్ థీమ్ అనమాట. ఇది ఇక్కడ ఏదైతే మీకు హార్ట్స్ కనిపిస్తున్నాయో, సో ప్యాంటుకి కూడా మొత్తం అలాగే హార్ట్ వచ్చింది. ఐ లవ్ దిస్ గైస్. ఇట్లాంటి గర్లీ వైబ్స్ బాగా నచ్చుతున్నాయి అనమాట. అండ్ ఈ మధ్య నా స్కిన్ కూడా ఇట్ ఈస్ డూయింగ్ వెరీ వెరీ నైస్. ఇప్పుడు ఏం వేసుకోలేదు నేను, మాయిశ్చరైజర్, లిప్స్టిక్ ఒక్కటి వేసుకున్నాను. బట్ టచ్ వుడ్ గైస్, నా స్కిన్ బాగుండేది ఎప్పుడో ఒకసారి. సో టచ్ వుడ్. సో ఫస్ట్ 3 months అస్సలు బాగాలేదు. అది ఫస్ట్ ట్రైమిస్టర్ అయిపోయింది కాబట్టి ఐ థింక్ నవ్ ఇట్ ఈస్ బిహేవింగ్ ఎ లిటిల్ బెటర్. ఓకేనా? ఇది బాగుంది. నెక్స్ట్ ఇంకా 3 డ్రెస్సెస్ ఉన్నాయి.
ఇది నా నెక్స్ట్ అవుట్ఫిట్. ప్రెగ్నెన్సీలో డ్రెస్సెస్ ఆర్ ద బెస్ట్ ఆప్షన్, ఎందుకంటే 9 months ఉంటే 9 months వేసుకోవచ్చు కాబట్టి. సో ఒక మంచి లూజ్ కైండ్ ఆఫ్ డ్రెస్ తీసుకున్నాను అనమాట. ఇన్ఫ్యాక్ట్ ఇది నార్మల్ పీపుల్ కూడా వేసుకోవచ్చు. సో డెఫినెట్లీ యూ కెన్ ట్రై దిస్ వన్. ఆరెంజ్ ఎవరికైతే కొంచెం ఇష్టం ఉంటుందో వాళ్ళకి. ఈ మధ్య నేను ఆరెంజ్ కలర్ డ్రెస్సెస్ కోసం చూస్తాను, బికాజ్ నా వార్డ్రోబ్ అంతా వెతికినా కూడా 1-2 ఆరెంజ్ డ్రెస్సెస్ కూడా దొరకవు. కాబట్టి ఐఎమ్ ఎయిమింగ్ ఫర్ ఆరెంజ్, లేదంటే నా వార్డ్రోబ్లో నా దగ్గర లేని కలర్స్ కోసం చూస్ చేసుకుంటున్నాను అనమాట. దిస్ ఈజ్ ఆల్సో వెరీ నైస్. అండ్ యూట్యూబ్లో ఐ జస్ట్ వాంట్ టు డూ ఏ Q&A వీడియో, ఎందుకంటే నేను ఒకటి చేసినట్టున్నాను మొత్తం ఈ 5 yearsకి గాను Q&A. సో ఇంకొకటి చేద్దాం అనుకుంటున్నాను అనమాట. లెట్ మీ నో యువర్ ఒపీనియన్ డౌన్ బిలో. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ నైస్ గైస్. చాలా ఫ్లోయిగా, చాలా కంఫర్టబుల్గా, చాలా లూజ్గా ఉంది. ఒక సైజ్ ఏమైనా చిన్నది తీసుకుంటే బాగుండేదేమో, బట్ ఇట్స్ ఓకే, వీ కెన్ నెవర్ సే. సో ప్రెగ్నెన్సీలో కొంచెం బిగ్గర్ సైజెస్ ఉంటేనే బెటర్ కాబట్టి ఇట్ ఈస్ ఫ్రీ, ఇట్ ఈస్ కంఫర్టబుల్, ఇట్ ఈస్ ఫ్లోయి. బయటకు వెళ్ళాలనుకున్నా కూడా హ్యాపీగా ఇలా వెళ్ళిపోవచ్చు. ఇది నెక్స్ట్ అవుట్ఫిట్ గైజ్. ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఫిట్టింగ్ అంతా పర్ఫెక్ట్గా ఉంది అండ్ కరెక్ట్ ఇదేమంటారు నీ లెంత్ కంటే కిందికి ఉందనమాట. పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఫర్ మీ. అండ్ దీనికి ఒక బెల్ట్ ఇచ్చారు, జస్ట్ మీకు చూపిద్దామని చెప్పేసి వేసుకున్నాను. కానీ ఐ థింక్ ఐ డోంట్ నీడ్ ఏ బెల్ట్, ఎందుకంటే కొంచెం టైట్గానే అనిపిస్తుంది అనమాట. మీ సైజ్కి తగినట్టు మీరు వేసుకోవచ్చు. లూజ్ చేసేసినాను మొత్తం అంతా, దీన్ని ఇప్పుడు మళ్ళీ తీసేస్తాను ఒకేసారి. బట్ దిస్ ఈజ్ లుకింగ్ సో గుడ్. అండ్ ఇట్లాంటి బెల్ట్స్ ఇస్తే బెటర్ తెలుసా, మనం ఏ డ్రెస్సెస్లోకైనా యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు. సో బేసిక్గా నాకు ఇంతకుముందు కాలర్ నెక్స్ నచ్చేటివి కాదు, ఇప్పుడు కూడా పెద్దగా నచ్చావు అనుకోండి, కాకపోతే కాలర్ నెక్ విత్ వీ షేప్ లాంటిది ఇచ్చారు కదా, సో అందుకే నాకు ఇది చాలా బాగా నచ్చింది. దిస్ ఇస్ ఫ్రీ, దిస్ ఈజ్ వెరీ కంఫర్టబుల్ అండ్ ఫ్లోయి గైస్. డే టు డే బేసిస్లో వీడియోస్కి వేసుకోవడానికి అవ్వచ్చు, ఇంట్లో వేసుకోవడానికి అవ్వచ్చు. సో నా దగ్గర మంచి కలెక్షన్ ఉంది ఇప్పుడు యాక్చువల్లీ, ఎందుకంటే మొన్న కూడా షాపింగ్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట. మొత్తం డ్రెస్సెస్ తీసుకున్నాను గైస్. ఓకే, ఐఎమ్ లిజనింగ్ టు యూ. సో యా, దిస్ ఈస్ ద లాస్ట్ అవుట్ఫిట్ గైస్, అండ్ నా మోస్ట్ ఫేవరెట్ అవుట్ఫిట్ అని చెప్తాను. ఫిట్టింగ్ అవ్వచ్చు, మంచి లూజ్గా ఉంది, మెటీరియల్ చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ చూడ్డానికి కూడా దిస్ ఈస్ లుకింగ్ వెరీ నైస్. అంటే సాఫ్ట్ ఆరెంజ్ కలర్, మంచి కోరల్ కలర్, ఎవరికైనా చాలా మంచిగా సెట్ అవుతుంది అనమాట. దీంట్లో డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి, మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ తీసుకోండి. ఇన్ఫ్యాక్ట్ ఎవరికైనా సెట్ అవుతుంది, కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి అవ్వచ్చు, స్టూడెంట్స్, లేదంటే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మీరు క్యాజువల్గా వేసుకోవాలనుకున్నా కూడా ఫార్మల్స్ కాకుండా యూ కెన్ డెఫినెట్లీ వేర్ ఇట్. ఐ లవ్ దిస్. సో అన్నీ బాగున్నాయి, ఇది ఇంకా బాగా నచ్చింది అనమాట. వీటికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టుంటాను. సో డెఫినెట్లీ ఆఫర్స్ అయితే రన్ అవుతూ ఉంటాయి కాబట్టి ఐ థింక్ యూ కెన్ చూస్. దిస్ ఈజ్ వెరీ నైస్. నాకు బాగా నచ్చింది, నేను అనుకోలేదనమాట. సరే నార్మల్ ఫ్లోరల్ కోరల్ కదా చూద్దాము అన్నట్టు ఆర్డర్ చేసుకున్నాను. బట్ ద ఫిట్టింగ్ అండ్ కెమెరాలో చూడడం కంటే డైరెక్ట్గా ఇంకా బాగుంది గైస్, టు బి ఆనెస్ట్ చెప్పాలంటే. సో ఐ లవ్ ఇట్. ఇంకా హాల్ అయిపోయింది కాబట్టి ప్రస్తుతానికి మనం మొత్తం అంతా ఒకసారి ఎత్తిపెట్టేసిన తర్వాత లెట్స్ టేక్ కేర్ ఆఫ్ టుమారో. నైట్ బొకే వచ్చింటే వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసాము, ఎందుకంటే నైట్ అంత ఫ్రెష్గా ఏం లేకుండే. ఓకే అనిపించింది. ప్రైస్కి అస్సలు వర్త్ కాదు బొకే అయితే. ఐ థింక్ అరౌండ్ 3000 అట్లా పడినట్టుంది. సో లోకల్ స్టోర్లో తీసుకుంటే ఇంకా బెటర్. కానీ మేము వెళ్ళేటప్పుడు మార్నింగ్ అంతా దొరుకుతాయో దొరకవో, మళ్ళీ దానికోసం లేట్ అయిపోతుందేమో షూట్ అని చెప్పేసి నైటే తెప్పించేసాను అనమాట ఆన్లైన్లో. సో మార్నింగ్ లేచి రెడీ అయిపోయాము. దీనికి సంబంధించిన ఫుల్ గెట్ రెడీ విత్ మీ అంతా నేను షార్ట్లో షూట్ చేశాను అనమాట. చాలా మంచిగా కనిపిస్తుంది అవుట్ఫిట్ అంతా. లాస్ట్ మినిట్లో ఆన్లైన్లో పెట్టుకున్నప్పటికీ ఐఎమ్ టోటలీ సాటిస్ఫైడ్. ఎందుకంటే పిక్చర్స్ మీరు రీల్స్ చూసి నింటే చాలా బాగా వచ్చాయి కదా అందుకు. సో మేము ఏమనుకున్నామంటే ఎలా అనౌన్స్ చేయాలి ప్రెగ్నెన్సీ. ఓకే, ఫుల్ వీడియోకి అయితే డెఫినెట్లీ మేము మాట్లాడతాము, కానీ రీల్స్లో అవ్వచ్చు, షార్ట్స్లో అవ్వచ్చు, వీ వాంట్ టు కీప్ దిస్ వెరీ మెమొరబుల్ అనమాట. o'clock అయింది. అందరం రెడీ అయ్యే లోపల ఈ టైం అయింది. బట్ ఇట్స్ ఓకే. మాకు 6:30కి చెప్పినారు షూట్. ప్లస్ ఆ అబ్బాయి ఉండేది వీడియోగ్రాఫర్, నాకు తెలిసి లొకేషన్ కి దగ్గరే అనుకుంటా. మీరు నియర్ కి వచ్చినాక నాకు కాల్ చేయండి బ్రో, నేను వచ్చేస్తాను అన్నాడు. సో ఐ థింక్ వీఆర్ ఆన్ టైమ్. అండ్ ఇంకోటి ఏమంటే మనం ముందే పోయినా కూడా బెంగళూరులో ఇప్పుడు వెదర్ కొంచెం వర్షం పడుతోంది కాబట్టి సన్ రైజ్ అంత తొందర కాదు. సో అబ్బాయి ఏమన్నాడంటే సన్ రైజ్ కానీ సన్ సెట్ కానీ అన్నాడు. యాజ్ యూజువల్ ఇంకా సన్ సెట్ అయితే వర్షం 100% పడుతుంది. సన్ సెట్ క్యాప్చర్ చేసే పాసిబిలిటీనే లేదు అని చెప్పేసి వి చోజ్ సన్ రైజ్ కదా దర్శన్. సన్ రైజ్ అనే కాదు, ఎప్పుడు చూసినా సన్సెట్ లోనే ఉంటుంది. సన్సెట్ లో ఉంటుందంటే కొద్దిసేపు అట్లీస్ట్ ఒక 8-9 అట్లా అయినప్పుడన్నా కూడా మంచి ఫొటోస్ వస్తాయి కదా అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అనమాట. ఎవ్రీబడి ఈజ్ లుకింగ్ వెరీ నైస్. అందరు చాలా బాగున్నాం గైజ్ వైట్ బట్టల్లో. అందరూ
ఫుల్ వైట్. సో ఒకటేమంటే నేను చెప్పిండేది వైట్ డ్రెస్ ఓకే, ఏ డ్రెస్ అయినా బేసిక్ గా సెకండ్ అవుట్ఫిట్ కూడా ఉందన్నమాట మాది. సో ఏ కలర్ అయినా ఓకే, కానీ దాంట్లో బ్లూ పింక్ ఇద్దరు ఒకటే వేయకూడదు అని చెప్పినాం అనమాట. సో మా అత్తయ్య డ్రెస్ చూడండి ఎంత ప్రాపర్ గా కుదిరిందంటే బ్లూ డ్రెస్ బ్లూ పింక్ రెండు ఉన్నాయన్నమాట. సో రెండు ఉంటే ఓకే కదా, ఏదో ఒక్కటి ఉంటే అంటే బాగుంటుంది. కానీ మళ్ళీ డౌట్స్ అనమాట కామెంట్స్ లోకి, ఇద్దరు ముగ్గురైనా అడుగుతారు మీరు బ్లూ ఎందుకు వేసినారక్క, మీరు పింక్ ఎందుకు వేసినారక్క అని చెప్పేసి. సో నో బ్లూ నో పింక్ అనమాట, రెండు ఉంటే ఓకే, కానీ ఒకటే మాత్రం ఆ డామినేషన్ ఉండకూడదు. ఏ బేబీ అయినా ఓకే గైస్, మాకు హెల్దీ బేబీ కావాలి. మా మావయ్య అయితే ఫుల్ వైట్ లోనే మర్చిపోతున్నారు. ఇక్కడ కొంచెం వైట్ ಮತ್ತೆ బ్లూ జీన్స్ గైస్, ఓకేనా, బ్లూ జీన్స్ ఓకే, దట్ ఈస్ ఆప్షనల్. ఇంకా అబ్బాయిలకి ఏముంటాయి చెప్పండి, ప్యాంటు షర్టు. సో మిగతా థీమ్ అంతా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. నేను తెచ్చాకైతే చాలా తెచ్చినాను గైస్, అక్కడికి వెళ్ళిన తర్వాత సెటప్ ఎట్లా చేస్తాము అనే దాని మీద డిపెండ్ అనమాట. లెట్స్ ఫైనలీ లొకేషన్కి అయితే వచ్చేసాము. సో వీడియోగ్రాఫర్ అండ్ ఫోటోగ్రాఫర్ డీటెయిల్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చుంటానండి. సో చాలా అంటే చాలా కంఫర్టబుల్గా అనిపించింది. షూట్ కూడా చాలా ఓపిక్గా చేశారు. మేము యాక్చువల్లీ 2 రీల్స్ అండ్ ఫోటోషూట్ అనుకున్నాం అనమాట. సో దానికి తగినట్టే మేము మాకు రెఫరెన్స్ రీల్స్ ఉంటాయి కదా, సో రెఫరెన్స్ రీల్స్ అవ్వచ్చు, ఫొటోస్ అవ్వచ్చు, వాళ్ళకి సెండ్ చేసాము. వాళ్ళకి సెండ్ చేసినప్పుడు వాళ్ళు మనకు సంబంధించిన కొంచెం దగ్గరలో ఉండే నియర్ బై లొకేషన్స్ చెప్పారనమాట. ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువ ట్రావెలింగ్ కూడా అంత సేఫ్ కాదు అని చెప్పేసి. సో అందుకే మేము దగ్గరలో ఉండే లొకేషన్, దట్టు మార్నింగ్ టైం అయితే ట్రాఫిక్ ఉండదు, రోడ్స్ చాలా ఫ్రీగా ఉంటాయి, స్మూత్గా వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇది చూస్ చేసుకున్నాము. ఇది హేసర్గట్ట లేక్. కరెక్ట్గా మేము వెళ్ళిన టైంకే ఇంకొకరిది ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా జరుగుతూ ఉండింది అనమాట. బట్ ఇట్స్ ఏ బిగ్ ప్లేస్, చాలా పెద్దది కదా. సో వాళ్ళు ఒక సైడ్ చేసుకుంటూ ఉంటే మేము ఒక సైడ్ చేసుకుంటూ ఉన్నాము. అండ్ మేము వెళ్ళినప్పుడు అంటే మీరు వ్లాగ్స్ లేట్గా చూస్తారు కదా, సో మేము వెళ్ళి కూడా ఐ థింక్ ఆల్మోస్ట్ 1 month పైనే అయిపోయింది. సో యా, అప్పుడు వెళ్ళినప్పుడు ఏంటంటే గాలి ఎక్కువ ఉండింది, ప్లస్ వర్షాలు కూడా ఎక్కువ పడుతున్నాయి అనమాట. మేమేమనుకున్నాం వర్షం ఒకటే పడకపోతే చాలు, గాలి ఎంత వచ్చినా పర్లేదు అనుకున్నాము. సో మరి ఇంత ఎక్కువ గాలి ఉంటుందని చెప్పేసి నేను కూడా అనుకోలేదు. లేదంటే హెయిర్ స్టైల్ ఏదైనా కొంచెం వేరేది మంచిగా వేసుకుంటే బాగుంటాను నేను అనిపించింది. ఎందుకంటే హెయిర్ ఎంత అడ్డం వచ్చిందంటే. ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి, ఇన్ఫ్యాక్ట్ రీల్ కూడా చాలా బాగా వచ్చింది, మీరు కూడా చాలా మంది చూసారు. సో యా, ఇలా జరుగుతుంది మా షూట్ ప్రస్తుతానికి. ఈ షూట్ జరిగే టైంకి నాది 3rd month కంప్లీట్ అయ్యింది. సో ఎలా అనౌన్స్ చేయాలి అనుకున్నప్పుడు నేను ముందే మైండ్లో ఇలా అనుకున్నాను అనమాట, ఒక మంచి రీల్ అవ్వచ్చు లేదంటే షార్ట్ వీడియోకి షూట్ చేయించాలి అని చెప్పేసి. డెఫినెట్గా నేను ఏదైతే మైండ్లో అనుకున్నానో సో యాజ్ ఇట్ ఈజ్ అలాగే వచ్చింది. అండ్ వైట్ అండ్ వైట్ కాంబినేషన్ ఈజ్ లుకింగ్ వెరీ వెరీ స్టన్నింగ్ గైజ్. అంటే నేను ఎందుకు ఇలా ఫిక్స్ అయ్యానంటే షూట్ చేయించాలి, ఏదైనా మంచి సినిమాటిక్ వీడియో లాగా ఉండాలి అని చెప్పేసి. ఫ్యూచర్లో మేము చూసుకోవడానికైనా, ఇంట్లో వాళ్ళు చూడడానికైనా, టచ్ మా కిడ్స్ చూడడానికైనా చాలా హ్యాపీ మూమెంట్స్ ఎప్పటికీ గుర్తుండిపోవాలి అని చెప్పేసి ఇలా ప్లాన్ చేశాను అనమాట. ఎందుకంటే పెళ్లిలో కూడా అంతే, ఐ టుక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అంటే ఫొటోస్ అవ్వచ్చు, వీడియోస్ అవ్వచ్చు, సినిమాటిక్ వీడియోస్ అవ్వచ్చు, దానికి సంబంధించిన మ్యూజిక్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ ఐ చోజ్. అండ్ ఆ వీడియోస్ ఇప్పటికీ మేము కూర్చొని చూస్తున్నప్పుడు, ఫ్యామిలీతో కూర్చొని చూస్తున్నప్పుడు అసలు చాలా చాలా బాగుంటాయి, చాలా ఐకానిక్ ఉన్నట్టు అనిపిస్తాయి అనమాట నాకు. సో అలాంటిదే నేను ఎక్కువ వీడియో షూట్స్, ఫోటోషూట్స్ ఎక్కువ చేయించాను అనమాట. నేను బ్రాండ్ షూట్స్ ఏమైనా ఉన్నా లేదంటే ఏ వర్క్ ఉన్నా కూడా ఐ షూట్ ఆన్ మై ఓన్. కెమెరాస్ ఉన్నాయి కాబట్టి నా దగ్గర. బట్ ఇలాంటి స్పెషల్ షూట్స్ ఏదైనా వచ్చినప్పుడు మనకు ఆ ప్రొఫెషనల్ టచ్ ఉండాలి అనుకుంటే డెఫినెట్లీ దిస్ ఇస్ ద వే టు గో. సో చాలా చాలా బాగా వచ్చాయనిపించింది. అండ్ ఇంకా ఫ్యూచర్లో మంచి మంచి ఫోటోషూట్స్ అవన్నీ కూడా రావాలని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. ఇక్కడ మేము బిజీగా ఉంటే ఫోటోషూట్లో మా మావయ్య, అత్తయ్యనే మొత్తం వీడియో హ్యాండిల్ చేశారనమాట. షార్ట్ వీడియోస్, ఫుల్ వీడియో
వీడియోస్ అన్నీ మా వాళ్ళే తీశారు. అందుకే కెమెరా అటు ఇటు యాంగిల్ చూసుకొని తిప్పుతూ ఉన్నారు. అండ్ మేము కేక్ కూడా చాలా లాస్ట్ మినిట్లో అండి. దర్శన్ ఎంత టెన్షన్ తీసుకున్నాడంటే, ఎందుకంటే రేపు మార్నింగ్ 6 o'clockకి షూట్ అనుకున్నామంటే ముందు రోజు ఈవినింగ్ ఇచ్చామన్నమాట ఆర్డర్. సో దట్టు బ్లూ పింక్ కాంబినేషన్లోనే ఉండాలి అని చెప్పేసి అప్పటికప్పుడు రెడీ చేసి ఇచ్చారనమాట. సో దానికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ కప్ కేక్స్ అవ్వచ్చు. మేము ఇంకా ఏమైనా ప్రాప్స్ తెచ్చింటే బాగుండేది అనిపించింది. డ్రెస్సెస్ తెచ్చాము, బట్ దట్ ఈస్ ఫర్ సెకండ్ అవుట్ఫిట్ అనమాట. యాక్చువల్లీ నాకు ఫస్ట్ అవుట్ఫిట్కే ఓపిక మొత్తం అయిపోయిందండి. వచ్చేటప్పుడే ఫ్రూట్స్ అవన్నీ తెచ్చుకున్నాను అనమాట. నేను ఏమైనా తినడానికి, ఒకవేళ షూట్ లేట్ అయినా కూడా తినడానికి ఉండాలి కదా అని చెప్పేసి ఇదేంటి కొంచెం ఎనర్జీ డ్రింక్ తెచ్చుకున్నాను. అండ్ దాంతోపాటు ఐ ఆల్సో గాట్ ఫ్రూట్స్, పొమగ్రనేట్, యాపిల్ ఇట్లా తెచ్చుకున్నాను. కానీ ఏమీ తినాలనిపించలేదు. అన్నీ తెచ్చుకున్నాం కానీ కార్లో పెట్టేసి ఫ్రూట్స్ ఒకటే తెచ్చుకున్నాం. వాటర్ బాటిల్ తీసుకొచ్చేది మర్చిపోయినాం అనమాట. సో ఐ ఫెల్ట్ వెరీ వెరీ థర్స్టీ. అంటే కంటిన్యూస్గా 2-3 hours వాటర్ లేకుండా ఉన్నాం కాబట్టి చాలా డీహైడ్రేటెడ్గా అనిపించింది. అది ఏమనేది తెలీదు. ఫస్ట్ అవుట్ఫిట్కే నా ఓపిక అంతా కంప్లీట్ అయిపోయింది. సెకండ్ అవుట్ఫిట్ వేసుకొని లిటరలీ ఆ రగ్ మీద కూర్చున్నాను అనమాట నేను. చాలు ఇంకేం వద్దు అని చెప్పేసి. సో సెకండ్ అవుట్ఫిట్లో కూడా కొన్ని ఫొటోస్ చాలా చాలా బాగా వచ్చాయి. పోస్ట్ చేస్తాను అవి కూడా. సెకండ్ అవుట్ఫిట్ మేము చేంజ్ చేసేటప్పుడే నాకు కొంచెం ఓపిక అయిపోయింది అనమాట. ఫస్ట్ అవుట్ఫిట్లో అయితే బాగా వచ్చినాయి, కానీ సెకండ్ అవుట్ఫిట్లో చూడాలి ఎట్లా వచ్చినాయో. పోయేటప్పుడు ఫొటోస్ అడగల ఎట్లా తీసుకుందాం, ల్యాప్టాప్ లో వేయించుకుందాం. రా ఫోటేజెస్ షేర్ చేస్తామన్నారు. చూద్దాం. లేకపోతే వాళ్ళది కెనాన్ అయితే నాది ఇది ఉంది, ఏంది వాట్ సే యాప్ ఉంది, దాంట్లో డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడే కూర్చుంటాను, పోయి అమ్మ వాళ్ళ దగ్గర ఉండి. బాయ్.